హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఎన్నికల ఫలితాల తర్వాత రోజా గారు తొలిసారి ట్వీట్ చేశారు సార్. అంటే చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోతే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తలెత్తుకు తిరుగుదాం, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేయడం చూస్తున్నాం. అయితే ఈ ట్వీట్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది సార్. మంచి చేస్తే నేను ప్రజలు ఎందుకు ఓడిస్తారు, ప్రజలేమన్నా ఎర్రిపప్పలా అన్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఆమె చేసిన ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక్కడ ఇది ప్రజల గొంతుక వినిపిస్తాము అని చెప్పింది కదా. ఇప్పుడు వినిపించింది ప్రజల గొంతుకే, మిమ్మల్ని ఓడించింది ప్రజలే. మళ్ళీ ప్రజల గొంతుక అంటామేంటి? వారు ప్రజల గొంతుకి వినిపించేశారు, వారు చేయవలసిన పని చేశారు. మీరు ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే వాళ్ళు ఏమి చేస్తారో చూస్తూ ఉండండి, పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండి. మీరేం చేశారు? ఏదో హడావుడిగా ప్రమాణ స్వీకారం అయినట్టునే ప్రజావేదికని కూల్చేశారు. అది ఎంతమంది ఎంత సెంటిమెంటల్గా ఫీల్ అయ్యారు తెలిసిన. అదేం చేసింది? ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, ఇంకోసారి జనసేన పార్టీకి ఉంటుంది, మరోసారి వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. అది ప్రజల వేదిక, దాన్ని కూల్చడం ఏంటి? ఆ ప్రజలకు వేదిక అంటూ లేకుండా పోయింది కదా. ఆ పుణ్యం అంటూ ఎంతవరకు 5 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రజలకి రాజధాని లేదు. దాన్ని సిగ్గు చేయడు కదా. మీరు చేసినవన్నీ కూడా అసందర్భపు అహంకారపూరితమైనటువంటి పనులు చేశారు. ప్రజాగ్రహానికి మీరు బాగా మొదటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల తాలూకు కోపానికి గురయ్యారు. తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కేశారు, ఏమైనా తీవ్రంగా ముందుకెళ్తే వాళ్ళని చంపేశారు. నామినేషన్ వేయడానికి వెళ్ళినట్టయితే ఎవరైనా చెయ్యి నరికేస్తారండి? మీరు చేసే పనులు ఎలాంటివే కదా మీరు చేశారు. మీరు ఏ పనులు చేశారు? ఏం ఉద్ధరించారని మీకు ఓటు వేయాలి? నిన్న కాక మొన్న అన్నారు కదా, కొడాలి నాని కానీ మీరు కానీ ఏమన్నారు? అక్కడ మన పవన్ కళ్యాణ్ గెలడు, లోకేష్ గెలడు, చంద్రబాబు నాయుడు గెలడు అని గెలవడం చెప్పాడు కదా ఘంటాపథంగా. ఈరోజే అయిపోయింది. కొడాలి నాని గెలిచాడా, వల్లభనేని వంశీ గెలిచాడా, పేరు నాని గెలిచాడా, రోజే గెలిచింది. అసలు మొత్తం మంత్రుల్లో ఎవరూ గెలవలేదు కదా. అంటే మీరు చేసి మీ గొయ్యి మీరు తీసుకున్న గొయ్యిలో మీరు పడి ఇంకా గర్వంగా ఎక్కడ తిరుగుతారు? నువ్వే అంత ఆ పెద్దిరెడ్డి ముందు నువ్వెంత కిడ్. చిత్తూరుని ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి జనంలోకి వెళ్తే జనాన్ని అంటే కన్విన్స్ చేసి ముందుకు వెళ్ళాక తన ఆ ప్రయాణాన్ని, తన ప్రచారాన్ని, తన సభల్ని రద్దు చేసుకొని వెనక్కి వచ్చేసాడు. ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఈ కోపంతో పెద్దిరెడ్డి రాజీనామా ఇచ్చేస్తాడేమో అన్నంత డిప్రెస్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే తిరుగులేదు కదా ఆయనకి. ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎవరు ఆదరించారండి? జగన్మోహన్ రెడ్డి ఆదరించాడా? మిథున్ రెడ్డి ఆదరించాడా? ఎవరు ఆదరించారు? ఎవరు చేసుకున్న మంచి వాళ్ళకే ఉంటుంది, ఎవరు చేసుకున్న చెడ్డ వారిని తినేస్తుంది మాట. నువ్వు తలెత్తుకొని తిరిగే అవకాశం లేదు. ఆ 100 కోట్ల మాట ఏమిటి? నువ్వు స్పోర్ట్స్ అథారిటీగా ఉంటుండగా 100 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. బయటికి వెళ్ళి బజార్లో తిరగొద్దు, ముందు లెక్కలు చూసుకోండి. లెక్కలు చూసుకుంటే ఖచ్చితంగా మీరెవరు కూడా, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ కూడా నా మొదటి టార్గెట్ రోజా అన్నాడు. నా మొదటి టార్గెట్ రోజా అన్నాడు. టార్గెట్ అంటే వెళ్ళిపోయి సుత్తులతోని కత్తులతోని కొట్టడం కాదు. టార్గెట్లు రాజకీయంగా వేరే ఉంటాయన్నమాట. అది ఎక్కడో కూర్చుంటే కానీ మనకు అర్థం కాదు. మీ టార్గెట్లు ఏమిటి? చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, ఆ తల బద్దలు కొట్టడం, ఈ మీ టార్గెట్లు. ఈ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మానసికంగా భౌతికంగా దాడి చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి జ్ఞానోదయం అవ్వదు. జ్ఞానోదయం అవ్వాలంటే ఎక్కడ ఏ స్థలం వాళ్ళకి ఆ జ్ఞానోదయాన్ని ఇస్తుందో అక్కడ ఆ స్థలంలో కూర్చోబెడతారు. కాపలాదారులు కాపలా కాస్తుంటారు.
అంతేగాని నువ్వు అసలు ముందు అరెస్ట్ అవ్వకుండా చూడు, ట్వీట్ పెట్టడానికి సిగ్గులేదు. ఏమని ట్వీట్ పెడతా? మీరు ఏం మంచి చేశారు? మీరు చేసిన మంచి పనులు అంతకుముందు ఎవరు చేయలేదా? రాజశేఖర రెడ్డి చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలేదా? అంటే అతను పథకాలకి మార్పు అన్నారు అంతే, మార్పు పెట్టారు. అది దాంట్లో సగం మీరు నొక్కేశారు, మిగతా సగం ప్రజలకి ఎవరు మీ వాళ్ళు వాళ్ళకి అందించారు. ఇవన్నీ చూసే వాళ్ళు రోసిపోయారన్నమాట. ఇప్పుడు పంచినట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ పిఠాపురం పంచినట్టయితే అందరికీ పెంచాలి. అలా కాకుండా 2-3 వీధులు పంచేసి మిగతా వాళ్ళ పంచపతి ఏం చేశారు? వాళ్ళు డబ్బులు పంచుతున్నారు కాబట్టి అర్ధరాత్రి పూట వంగ గీత ఇంచుకొచ్చేసి వాళ్ళకి అందేయండి, మాకు అందలే అని చెప్పారన్నమాట. రేపు పొద్దున్న మీరు పథకాలు పంచుతున్నప్పుడు కూడా అలాగే జరిగింది. ప్రతి చోట కూడా మధ్యవర్తులు నొక్కేశారు. నీకు అనుభవం కదా, పంచమని ఇచ్చిన డబ్బులు ఏం చేశారు మధ్యవర్తులు? ఆ డబ్బులు నొక్కేసి పరారైపోయారు అన్నమాట. ఇలాగ ఎంత డబ్బు మీ చేతుల్లో అంటే ఇరుక్కుపోయిందో అన్నది ఇప్పుడు తెలుస్తుంది. కనుక మీలాంటి వాళ్ళు ట్వీట్లు చేయకూడదు, జరిగిన దానికి పశ్చాత్తాపడండి. అర్థమైందా? పశ్చాత్తాపడినట్టయితే తర్వాత మీరు ఇప్పుడు మంచి చేసే అవకాశం కూడా మీకు లేదు కదా. రామైతే ప్రజల కోసం ప్రతిధ్వనిస్తామని అంటుంది, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది అన్నట్టుగా ఒక సంకేతం అయితే ఇస్తుంది. మరి ఏ విధంగా రెస్పాన్స్ ప్రజల్లోకి ఎవరు వెళ్ళిస్తారండి? అంత తేలిక అనుకుంటుందా? అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. ఒకవేళ ఏమాత్రం 1% తేడా వస్తే పైన మన పవన్ కళ్యాణ్ ఉన్నారు. అర్థమైందా? ఏమండి వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, వాళ్ళని సభ చేసుకొని ఒకవేళ చంద్రబాబు నాయుడు అన్నాడు అనుకోండి, అది ఒప్పుకోడు కదా పవన్ కళ్యాణ్. ఇంతకుముందులాగా పాదయాత్రలు చేయడానికి, రథయాత్రలు చేయడానికి ఎవరు ఒప్పుకునే వాళ్ళు లేరు. ప్రజలే తిరగబడతారు. ప్రశాంతంగా ఉంటున్నావురా నువ్వు 3,000 ఒక 5 సంవత్సరాల్లో 2,000, 2,250, 2,500, 2,750 తర్వాత 3,000 ఇచ్చావు. చంద్రబాబు నాయుడికి ఫస్ట్ వస్తుంది, బిగినింగే 4,000 ఇస్తున్నాడు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లేకుండా. ప్రశాంతంగా ఉంటున్నావురా బాబు, వెళ్ళిపో నువ్వు, మా జీవితాన్ని పాడు చేయొద్దని చెప్పి తరిమి కొట్టే రోజు దగ్గరగా ఉంది. ఓట్లు ఎలాగైతే ధైర్యంగా వేశారో ఇప్పుడు ధైర్యంగా తరిమి కొట్టినా ఎవరేమనరు. అందువల్ల అది చూసుకోండి, తరిమి కొట్టకుండా చూసుకోండి. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే తరిమి కొట్టారు. నువ్వెంత పిచ్చుక. ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి తాలూకు మాటలు విని నువ్వు అలా పేటరైపోయి, కానీ మామూలుకి వెళ్ళి ఇంతకు ముందులా నోరు పారేసుకుంటే మళ్ళీ నువ్వు ఇంటికి రావు. ఏమైనా తీవ్రంగా ముందుకెళ్తే వాళ్ళని చంపేశారు. నామినేషన్ వేయడానికి వెళ్ళినట్టయితే ఎవరైనా చెయ్యి నరికేస్తారండి? మీరు చేసే పనులు ఎలాంటివే కదా మీరు చేశారు. మీరు ఏ పనులు చేశారు? ఏం ఉద్ధరించారని మీకు ఓటు వేయాలి? నిన్న కాక మొన్న అన్నారు కదా, కొడాలి నాని కానీ మీరు కానీ ఏమన్నారు? అక్కడ మన పవన్ కళ్యాణ్ గెలడు, లోకేష్ గెలడు, చంద్రబాబు నాయుడు గెలడు అని గెలవడం చెప్పాడు కదా ఘంటాపథంగా. ఈరోజే అయిపోయింది. కొడాలి నాని గెలిచాడా, వల్లభనేని వంశీ గెలిచాడా, పేరు నాని గెలిచాడా, రోజే గెలిచింది. అసలు మొత్తం మంత్రుల్లో ఎవరూ గెలవలేదు కదా.